అండ్ అధికారం మంది, మన ఇష్టం, ఎవడు మాట్లాడినా ఏం మాట్లాడటానికి లేదు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అంటే అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినప్పటికీ కూడా, బికాజ్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ఐ షుడ్ మెన్షన్ దిస్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని, కొన్ని కేసులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వరలరామయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ హైకోర్టుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారు నాయనో, అసలు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గగ్గోలు పెట్టి గోల పెట్టారు కదా. మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? అండ్ సూపర్ 7, సూపర్ 6 ప్రజలకి, సూపర్ 7 మాత్రం చంద్రబాబు నాయుడుకి. సో సూపర్ 7 స్కీమ్ని అద్భుతంగా అమలుపరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి ఈ సూపర్ 7 స్కీము అట్టర్ ఫ్లాప్ అయ్యిద్దని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతాను అంటే, చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయభీమరావు భారత్ పార్టీ హైకోర్టుకి వెళ్ళబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ criminal revision case against the cases which were closed by the court, and I don't know how ACP court accorded permission also, how the court has accorded permission for closing of the cases. And ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద, how ACP court is competent to close the case? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఈ లీగల్ సిస్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ, ప్రజాప్రతినిధుల కోసం స్పెషల్గా విజయవాడలో ఒక కేసు కోర్టు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా, ఈ కోర్టు కేసు క్లోజ్ చేయాల్సిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఏసీబీ కోర్టు ఏ విధంగా క్లోజ్ చేస్తుంది? జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది ఆ కోర్టుకి? ఏసీబీ కోర్టు చూడాల్సిన పని లేదా ఈ కేసు, ఈ వాస్తవాలు? అండ్ ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు 164 స్టేట్మెంట్, ఇంతకుముందు మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ ఇస్తే, ఆ 164 స్టేట్మెంట్ ఇట్ కాంట్ బి ఈవెన్ రివోక్డ్. ఈ రోజున మళ్ళీ వాసుదేవరెడ్డి వచ్చి తూచి నేను మళ్ళీ తప్పుడు కంప్లైంట్ పెట్టానంటే కేసు క్లోజ్ చేస్తారా ఏసీబీ జడ్జి గారు? నాకు అర్థం కాదు. ఎనీవే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఆ జడ్జి మీద, నేను ఏమీ రుద్దటంలా, కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఐ విల్ సీ ఒక్క కేసు కూడా చంద్రబాబు నాయుడు కేసు, చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఏ ఒక్క కేసు కూడా ఖచ్చితంగా రీఓపెన్ అయ్యే విధంగా మా పార్టీ పూర్తిగా న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు క్లోజ్ అవ్వటానికి డ్యూ ప్రాసెస్ ప్రకారమే క్లోజ్ అవ్వాలి. 30,000 మంది వాలంటీర్లు, 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపించేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు పెట్టింది ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పైన టక్మని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకయ్యా దొంగచాటుగా కేసులు విత్డ్రా చేసుకోవటం? ఇదేం ప్రభుత్వం కాదయ్యా, చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. కేసులు విత్డ్రా ఎట్లా చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరారే, మరి మీరు చేస్తున్న సంబడం ఏంటి? నీ మీద కేసు విత్డ్రా చేసుకున్నావు ఉప ముఖ్యమంత్రి ఈయన మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక అందరి మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. జగన్ శ్రావణ్ కుమార్ మీద పెట్టిన 5 కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. కార్మికులు, మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యి పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ మీద కేసులు విత్డ్రా అవ్వవు. పవన్ కళ్యాణ్ కేసు మీద కేసులు విత్డ్రా అవుతాయి, అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. పాప వాళ్ళు రోజు ఒక్కొక్కళ్ళ మీద 200 కేసులు పెట్టారు. అందరూ కోర్టులకు తిరుగుతూ ఉండాలి. మీరు, మీ కొడుకు, మీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మాత్రం, మీరు మాత్రం కేసులు మొత్తం కొట్టేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, దయచేసి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 164 సీట్లని విచక్షణతోటి వాడండి. ఈ విధంగా కేసులు క్లోజ్ చేసుకోవటం, ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, డీజీపీ స్థాయి అధికారులని టార్గెట్ చేయటం, దళిత వ్యక్తులని టార్గెట్ చేయటం,
పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. వెళ్ళి దాని గురించి మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్ అండ్ మోర్ ఓవర్ చిన్న వీడియో చూపించేసి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనకి గంజాయి సాగుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలీసులకు 48 గంటల గడువిస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తారని అన్నారు. కానీ ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. మీరు ఇవ్వరే, మీరు బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసు వ్యవస్థను వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీ దృష్టి. షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నా మీరు గౌరవ పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే నిజంగా 90%, 70% ఒక ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం సంపూర్ణ నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు. ఆల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈరోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా. మీరు అరుస్తూ ఉన్నారు. మీకు ఎందుకు? మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదమ్మా, ప్లీజ్. ఇబ్బంది కాదు. చాలు థ్యాంక్ యూ. మంచి నేను కోరుకుంటుంది ఆల్కపాన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలనలో ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 2,76,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాం. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డర్ మన అరకు బార్డర్ నుంచి పోతాం. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ మంత్రులు కానీ అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడతా ఉన్నారు. ఎంతమంది యువత మర్డర్లు చేస్తా ఉన్నారు, రేపులు చేస్తా ఉన్నారు గంజాయి మత్తులో. పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది? ఒక డీజీపీ వెళ్ళి గంజాయి తోటలను కాల్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని. ఇలా అంటే ఇది ఈ సూక్తులు నా వల్ల కాదులే కానీ వినలేను. కానీ ఈ సినిమా ఏదో ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో మనం చూశాను. రాజేంద్ర ప్రసాద్ ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు. అంటే వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడికున్న స్పెషాలిటీ అంటాడు. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు 18 నెలలు అయింది. ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. ఊరికి పోస్కోలు కబుర్లు, ఈ పోస్కోలు కబుర్లు చెప్పే ఈయన కోసమంట జడా శ్రవణ్ కుమార్ మాట్లాడి హైలైట్ అవుతాడంట. ఈయన గురించి మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నామంట. తెలంగాణలో కనబడితే ఇప్పుడు ఉంటుంది మీ హీరో గారి సినిమా